భువనగిరి మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కిష్టయ్యపై 31 మంది కౌన్సిలర్ల సంతకాలతో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. భువనగిరి మున్సిపాలిటీలో 35 మంది కౌన్సిలర్లు ఉండగా తీర్మానంపై సంతకాలు చేసిన వారిలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు 16, కాంగ్రెస్ కౌన్సిలర్లు 9, బీజేపీ కౌన్సిలర్లు 6 ఉన్నారు. మిగిలిన కౌన్సిలర్లు అవిశ్వాసానికి దూరంగా ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్లపై అవిశ్వాసం పెట్టాలని గతేడాది కౌన్సిల్ సభ్యులు తీవ్రంగా ప్రయత్నించారు. వారు కోర్టుకు వెళ్లడం, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అవిశ్వాస నోటీసులు అమలుకు నోచుకోలేదు. కాగా కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా మెజార్టీ సభ్యులు పార్టీలకు అతీతంగా అవిశ్వాసం నోటీసులు అదనపు కలెక్టర్కు సమర్పించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ పోత్నాక్ ప్రమోద్ కుమార్ మీడియాతో మాట్లాడారు. చైర్మన్ ఆంజనేయులు, వైస్ చైర్మన్ కిష్టయ్యల ఏకపక్ష నిర్ణయాలు వ్యతిరేకంగా అవిశ్వాసం పెడుతున్నట్లు వెల్లడించారు. గతేడాది ఫిబ్రవరిలో చైర్మన్, వైస్ చైర్మన్లపై అవిశ్వాసం నోటీసు ఇచ్చామని, దానిపై వారు కోర్టుకు వెళ్లినా న్యాయం మా పక్షాన నిలిచిందని గుర్తు చేశారు. మేము ఇచ్చిన అవిశ్వాస నోటీసు ఆధారంగా వెంటనే కౌన్సిల్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు తేదీని అధికారులు ప్రకటించారన్నారు. గతంలో 19 మంది కౌన్సిలర్ల సంతకాలతో అవిశ్వాసం నోటీసు ఇచ్చామని, ఇప్పుడు 31 మంది సంతకాలతో అవిశ్వాసం నోటీసు ఇచ్చామని చెప్పారు.